నమస్తే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా మహిళా నాయకులు చాలా మంది విజయం దక్కించుకున్నారు. వీరిలో టీడీపీ నుంచి ఎక్కువగా ఉండగా జనసేన నుంచి ఒకరున్నారు. సాధారణంగా పురుష నాయకులతో పోలిస్తే మహిళా నాయకురాళ్ల దూకుడు తక్కువగా ఉంటుంది, పని ఎక్కువగా ఉంటుంది. ప్రజల నుండి సమస్యలు వినేందుకు, వాటిని పరిష్కరించేందుకు కూడా మహిళా నాయకులు ప్రయత్నిస్తారు. అందుకే వారికి రాజకీయాలలో సానుభూతి ఎక్కువ. అయితే టీడీపీలో కొందరు మహిళా నాయకురాళ్ల విషయంలో ఇప్పుడు కొత్త చర్చ తెర మీదకొచ్చింది. వారు కూడా ముదిరిపోయారు అని, సెపరేటు రేటు మాట్లాడుకుని బేరసారాలు ఆడుతున్నారని టాక్. మరి టీడీపీలో ఆ మేడంల రేట్ ఏంటి, ఆ సెపరేట్ ఏంటో, ఈ కథ ఏంటో చూద్దాం. టీడీపీలో కట్టుబాట్లు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఎక్కడ ఏం జరిగినా క్షణాలలో అధినేతకు తెలిసిపోయే వ్యవస్థ కూడా ఉంది. దీనికి తోడు అనుకూల మీడియా డేగ కళ్ళు ఎప్పుడూ ఎమ్మెల్యేలపై సారిస్తూనే ఉంటారు. దీంతో టీడీపీ ఎమ్మెల్యేలు ఏదైనా తప్పు చేయాలి అంటే ఒకప్పుడు తల్లడిల్లేవారు. అంతేకాదు, బయటకు పొక్కకుండా చాలా మంది మేనేజ్ చేసేవారు. ఇక ఇప్పుడు ఎందుకో తెలీదు కానీ ఈ వ్యవస్థ దారి తప్పిందనే టాక్ వినిపిస్తోంది. ఎవరికి వారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా చంద్రబాబు చెంతకు చేరిన విషయం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. టీడీపీలోని మహిళా ఎమ్మెల్యేల్లో 2 నుంచి 3 వరకు తీవ్ర వివాదాస్పద రేటింగ్లో ఉన్నారు అని పార్టీ కార్యాలయంలో నాయకులు చర్చిస్తున్నారు. ఇదేమీ గుసగుస కాదు, బాహాటంగానే చెబుతున్నారు. సాధారణంగా పురుష ఎమ్మెల్యేలు దూకుడుగా ఉంటే ఈసారి గతానికి భిన్నంగా రాయలసీమ నుంచి 2, ఉత్తరాంధ్రలో 1 చాలా దూకుడుగా ఉన్నారు అని పార్టీ వర్గాలే చెబుతూ ఉన్నాయి. అయితే ఈ దూకుడు ప్రజలకు మేలు చేస్తే బెటరే, కానీ కమిషన్లు వాటాల కోసం ఈ మహిళా ఎమ్మెల్యేలు తమదైన శైలిలో దూకుడు చూపిస్తున్నారట. ఇదే ఇప్పుడు పార్టీకి తలనొప్పిగా మారింది. ఒకరైతే సొంత తమ్ముడిని రంగంలోకి దింపి వ్యవహారాలు నడిపిస్తూ ఉండగా, మరొకరి భర్త అంతా తానే వ్యవహారాలు చూస్తున్నారు. ఇక ఇంకొకరు నేరుగా నోరు చేసుకుని మరీ కమిషన్ల పర్వానికి తెరదీశారు. సీమలో 2 మహిళా ఎమ్మెల్యేలలో 1 మహిళా ఎమ్మెల్యే భర్త అంతా తానే వ్యవహరిస్తూ దోపిడీకి తెరలేపారు. ఇక మరో మహిళా ఎమ్మెల్యే బావ, అమ్మతో పాటు చెల్లి కూడా రంగంలోకి దిగి కమిషన్ల వేటలో మునిగిపోయారట. ఇక ఓ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే అయితే ఎవరైనా వార్తలు రాసేందుకు సాహసిస్తే వాణ్ణి నేను రమ్మన్నానని చెప్పండి అంటూ వార్నింగ్లే ఇస్తున్నారు సదరు మేడం సార్. వీరి రేటు రూటు కూడా ఇప్పుడు చంద్రబాబు వద్దకు చేరింది. మరి ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.